అమెరికా దేశంలో ఒకప్పుడు అబ్రహాం లింకన్ కాలంకి ముందు ఏం ఉండేదంటే బానిస వ్యవస్థ ఉండేది. అంటే మనం పశువుల సంతలో పశువుల్ని అమ్ముకుంటారు కదా, అక్కడ ఈ బానిస వ్యవస్థ ఉండేది. అప్పుడు ఒక రోజు ఏం చేశాడంటే ఒక బానిసని ఒక యజమాని తీసుకొచ్చి సంతలో అమ్ముతున్నాడు. ఇది నిజం, ఇది కథ కాదు, ఇది నిజం. దేవుని నమ్ముకున్న వ్యక్తి సంతకి వెళ్ళి ఆ పశువుల్లాగా వాళ్ళకి చైన్ లోని కాళ్ళు చేతులకి చైన్ వేసేసి ఒక బోన్ లో ఉంచుతారు. సరే, ఈ వ్యక్తి వచ్చేసి అలా చూస్తూ వెళ్ళినప్పటికీ ఒక వ్యక్తి కనపడ్డాడు, చాలా బలంగా ఉన్నాడు. అప్పుడు ఇతని కాస్ట్ ఎంత అనేసి అడిగాడు. అతను అప్పుడు $50,000 అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తిని కొనడానికి చాలా మంది పోటీ పడుతూ ఉంటే దానికి రెట్టింపు నేను ఇస్తాను అన్నాడు. అయితే డబ్బులు ఇచ్చేసారు. ఇచ్చి కొన్న తర్వాత ఆ సంఖ్యలతో ఆ వ్యక్తి ఏమన్నాడు, బయటికి వస్తే ఈ చేతుల సంఖ్యలు తీయమన్నాడు. ఎవరు? కొన్న వ్యక్తి. కాళ్ళు సంఖ్యలు కూడా తీయమన్నారు. అదేంటి సార్, పారిపోతారు సార్ అంటే ముందు తీ అన్నాడు. తీసిన తర్వాత ఆ బానిస అన్నాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అదేంటి సార్, మీరు నాకు ఇంత వాల్యూ ఇచ్చి కొన్నారు సార్, మీరు నాకు నా వాల్యూ అంత కాదు సార్, కానీ అంత వాల్యూ ఇచ్చి నన్ను కొన్నారు సార్, నేను భయపడిపోయాను సార్, నన్ను ఇంకా చిత్రహింస చేస్తారని, మళ్ళీ కొడతారేమో అని, రకరకాలుగా వేధిస్తారని భయపడిపోయాను సార్ అంటే, నువ్వు నా లాంటి మనిషి, నన్ను దేవుడు ఎంత ప్రేమిస్తాడో నిన్ను కూడా అంతే ప్రేమిస్తాడు, నువ్వు వెళ్ళిపో, నేను కొన్నాను, నువ్వు వెళ్ళిపో అంటే అంటాడు. ఆయన ఆ కాలు మీద పడిపోయి, నేను ఎక్కడికి వెళ్ళను సార్, నీ కాళ్ళ దగ్గరే పడి నువ్వు ఏం చెప్తే అదే పని చేస్తాను, నువ్వు నన్ను కొన్నావు సార్, నేను విడిచిపెట్టాను సార్, నేను నీ ఆస్తిని సార్, నేను ఎక్కడికి వెళ్ళను, నాకు స్వేచ్ఛ ఉందంటే నీ దగ్గరే, నాకు క్షేమం ఉందంటే నీ దగ్గరే, నేను నీ సొత్తు సార్, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను సార్ అన్న. మనము దాసులుగా ఉన్నప్పుడు, పాప దాస్యంలో ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, నరకానికి పాత్రులైనప్పుడు యేసు ప్రభువారు మనల్ని కొన్నాడు, తన ప్రాణం పెట్టి కొన్నాడు, తన రక్తాన్ని ధారబోసి ఆయన కొన్నాడు.